అర్థమవట్లేదు తప్పుడు అధ్యక్ష. అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు మీరే సమయం పాటించకపోయి ప్లీజ్ మీరే సమయం పాటించకపోయి బడ్జెట్ సమావేశం జరిగిన రోజు ఎల్ఓపి గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని? మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ పార్టీకి వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష. వినకుండా వాకౌట్ చేసేసారు. ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష, ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష. అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎల్ఓపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పువ్వులు పెట్టుకొని మేము ఎన్నో అవసరం ఉందా? ఏంటి అధ్యక్ష? మాకున్న హక్కుని మా బాధ్యత గుర్తెరిగి మా బాధ్యత గుర్తెరిగి ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపోతున్న బడ్జెట్ కాబట్టి దీన్ని నిరసన తెలియజేస్తాం. మేము వాకౌట్ చేసాం. అది మా హక్కు. కూర్చోండి. ఇంకో పర్మనెంట్ కమిటీ ఏంటి ఒకటి దయచేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ఒక కమిటీ ఏంటి అధ్యక్ష, వాళ్ళు మమ్మల్ని కలిపి ఆ కమిటీ వచ్చి ముందు ప్రెజెంటేషన్ పడిన అధ్యక్ష. అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత అది ప్రజెంట్ చెప్తాం అధ్యక్ష. దయచేసి కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు, కూర్చోండి. కూర్చోండి సార్. మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, సాధ్యమైనన్ని వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం. అది సభకున్నటువంటి రెండు ప్రశ్నలు, వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నది. ఈ ప్రశ్నకు 2-3 నిమిషాలే చెప్పండి, మేము అడిగిన ప్రశ్నకు మాత్రం 20 నిమిషాలు చెప్పండి, మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి, మాకు నచ్చకపోతే మాత్రం మేము 1 నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి. ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు. వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. వినగలగాలి అధ్యక్ష. నేను వేరే సాంప్రదాయాలు అధ్యక్ష. ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ 3 years కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్లో ఎంతెంతసేపు రిప్లై చెప్పారు తీయండి. అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం. కొత్త సాంప్రదాయాలు కూడా నేను సార్ ఓపిక ఉండాలి. ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు కానీ రాష్ట్ర ప్రజలకు సార్, అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్? 2 ఒకటి చట్టాలు చేయడం, రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం. చట్టసభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు, అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ని అమెండ్ చేసింది. ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్. ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము, రేపు పొద్దున ఇంకోరు ఉంటారు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను ప్లీజ్. అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు, ప్రతి సభ్యుడికి హక్కు ఉంది, ఆ సభ్యులకు కూడా తెలియాలి. ఇవాళ ఎందుకు కంగారు పడుతున్నారు? మీకు గంట కాదు, రాత్రి 11 గంటల వరకు కూర్చొని చెప్తాం మేము. తెల్లవారు వరకు చెప్తాము. మీరు ఆలోచించాలి, వాళ్ళకి చెప్పాలి సార్. అది మీకు చెప్తాం. ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి బ్రీఫ్ చేయమని అడుగుతున్నాం.